నాలాగే కంపెనీలో జాయిన్ అవడానికి నా ఫ్రెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ కొంతమంది వచ్చారు మామ. వాళ్ళని పికప్ చేసుకోవడానికి వెళ్తున్నాము. నార్మల్ గా ఇన్ని రోజులు వింటా ఉన్నా బయట జాబ్స్ కోసం హైదరాబాద్, బెంగళూరు, చెన్నై ఇలా ఎక్కడికెక్కడికో వెళ్తున్నారని చెప్పి ఇక్కడికి వచ్చినాకే అర్థమైంది. మామూలుగా మన సొంత ఊర్లలో 1000 జాబ్స్ ఉంటే 1,00,000 కాంపిటీషన్ ఉంటుంది. కానీ ఇక్కడ మాత్రం వేకెన్సీల మీద వేకెన్సీలు వస్తూనే ఉన్నాయి. మన ఊర్లకి ఇక్కడికి ఇదే మామ డిఫరెన్స్. ఈ బెంగళూరులో వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళకి ఖచ్చితంగా గూగుల్ మ్యాప్స్ ఉంటేనే తిరగలుగుతాము. గూగుల్ మ్యాప్స్ లేకుంటే మాత్రం ఇక్కడ సర్వే అవ్వడం చాలా కష్టం కొత్త వాళ్ళకి. ఎందుకంటే నువ్వు ఎన్ని సందులు తిరిగినా, ఎన్ని మెయిన్ రోడ్ లో తిరిగినా మొత్తం ఒకటేగా ఉంటాయి. ఇక్కడ బాగా తిరిగి అలవాటైన వాళ్ళకి మాత్రమే రోడ్లు గుర్తుంటాయి అనమాట. వీళ్ళైతే 6 మంది వచ్చారు మామ. ఇక్కడ రూల్ ఏమంటే ఆటోలో 3 కంటే ఎక్కువ కూర్చోకూడదంట. అదే మన ఊర్లో చూసుకోండి, షేర్ ఆటోలు, నార్మల్ ఆటోలు నిండిపోయినా సరే ఇంకా 2-3 దూర్చి మరి ఎత్తుకుపోతారు. ఇక్కడ బెంగళూరు అయితే మాత్రం చాలా అంటే చాలా అప్డేట్ అయిపోయింది మామ. రోడ్లు కానివచ్చు, కంపెనీలు కావచ్చు, డ్రెస్సింగ్ కానివచ్చు, లైఫ్ స్టైల్ మొత్తం. మీరు ఒకటి బాగా ఆలోచిస్తే ఇక్కడ బెంగళూరులో చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటది. కానీ ఇప్పటి వరకు ఒక యాక్సిడెంట్ అయినట్టు కూడా లేదు. అదే మన ఊర్లో చూసుకోండి, తిరిగేది 10 బండ్లైనా 5 యాక్సిడెంట్ అవుతాయి ఖచ్చితంగా. సో ఇది మా మెయిన్